ఫోర్త్ సిటీకి దగ్గరలో జస్ట్ 15 మినిట్ డ్రైవ్లో ఒక మంచి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాను. ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్టయితే ఈ వెంచర్ చాలా బెటర్ అండి. ఎందుకంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనం 2 పాయింట్స్ చూస్తాం. ఒకటి లొకేషన్, సెకండ్ కనెక్టివిటీ. కర్తల దగ్గర ఏదైతే అమ్మవారి టెంపుల్ ఉందో మైసిగండి టెంపుల్, జస్ట్ మైసిగండి టెంపుల్కి 1.2 km డిస్టెన్స్ ఉంటుంది. హలో హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ శ్రీకాంత్. మీ ముందుకి ఈరోజు మంచి మెగా ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి, HMDA అండ్ FCDA ప్రాజెక్టు. ప్రజెంట్ అయితే నేను శ్రీశైలం హైవేలో ఉన్నాను. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది శ్రీశైలం హైవే 765. శ్రీశైలం హైవే ఫేసింగే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఎంట్రన్స్ గేట్, సో ఇది మన 60 feet రోడ్. 60 feet రోడ్ నుంచి జస్ట్ లోపలికి మన ప్రాజెక్ట్ 170 meter డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తామండి. టోటల్గా ఇది 148 acres డెవలప్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్ 1లో 52 acres అయితే మనం అప్రోల్స్కి వెళ్ళిపోతున్నాం. క్లీనింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన కర్తల దగ్గర ఏదైతే అమ్మవారి టెంపుల్ ఉందో మైసిగండి టెంపుల్, జస్ట్ మైసిగండి టెంపుల్కి 1.2 km డిస్టెన్స్ ఉంటుంది. ట్రిపులర్ ఏదైతే ట్రిపుల్ ఉందో అప్కమింగ్ ట్రిపులర్కి ఇన్సైడ్లో ఆల్మోస్ట్ ఒక 5 to 6 km డిస్టెన్స్లో అయితే ఇన్సైడ్లో ఉంటాము. మనకు భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే రీసెంట్ గవర్నమెంట్ భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నారో, భారత్ ఫ్యూచర్ సిటీ కూడా బిసైడ్లో మన ప్రాజెక్ట్ ఉంది. ఆల్రెడీ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మనకి ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే డిజైన్ చేయబోతున్నాము. లోపల ఆల్రెడీ క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫేజ్ 1 52 acresకి లోపలికి వెళ్ళి కూడా మీకు అన్ని చూపిస్తాను. సో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్గా ప్రీమియంగా అయితే డెవలప్ చేస్తామండి. మేము ఆల్రెడీ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు, మా కంపెనీ సైడ్ నుంచి ఆల్మోస్ట్ మేము 7 to 8 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసాము మార్కెట్లో లాస్ట్ 2015 నుంచి ఇప్పటి వరకు. అక్కడ ఆల్రెడీ లైక్ క్లబ్ హౌస్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి ప్రీమియంగా డెవలప్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ కూడా ఎక్కడ కూడా మనం డిలే చేయలేదు. ఆఫ్టర్ డెవలప్మెంట్స్ తర్వాత అసోసియేషన్ ఫామ్ చేసి కూడా క్లియర్గా మనకు ప్రామిస్ చేసినట్టు మెయింటెనెన్స్ చేస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా ప్రీమియంగా అయితే డెవలప్ చేస్తున్నాము, ఎందుకంటే హైవేకి చాలా దగ్గర ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్ ప్లస్ పాయింట్ అయితే నాట్ DTCP, అంటే కర్తలు అంటే లైక్ బేసిక్గా కస్టమర్స్ అందరూ DTCP అప్రూవల్స్ వస్తాయన్న ఇంటెన్షన్లో ఉంటారు, బట్ నాట్ DTCP అండి. ఎందుకంటే రీసెంట్ గవర్నమెంట్ అప్ టు ఇంతకుముందు HMD లిమిట్స్ అనేది అవుటర్ రింగ్ రోడ్ నుంచి 20 km డిస్టెన్స్ వరకు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు 20 kilometers నుంచి అప్ టు RRR వరకు అయితే ఎక్స్పెన్షన్ అయితే ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇది HMDA ప్లస్ FCDA అప్రూవల్స్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే FCDA అని అనౌన్స్మెంట్ చేశారో గవర్నమెంట్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఈ 56 విలేజ్లో మన విలేజ్ కూడా యాడ్ అయ్యి ఉంది. బట్ ఈ వెంచర్కి FCDA అప్రూవల్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం HMD లిమిట్స్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ఇంటెన్షన్ అయితే లేదండి, ఎందుకంటే హైవే ఫేసింగ్ కాబట్టి. కంప్లీట్గా మీకు ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ కూడా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో చెప్పాను కదండి, ఆల్రెడీ క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. ఫేజ్ 1లో చూస్తున్నారు కదా, ఆల్రెడీ క్లీనింగ్ వర్క్స్ మొత్తం స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఫేజ్ 1 వచ్చేసి 52 acresలో మన క్లీనింగ్స్ చేస్తున్నాము. మన అప్రూవల్స్ కూడా 52 acresకి వెళ్తున్నాము. ఫస్ట్ ఫేజ్ 1 టోటల్గా 148 acres. ఫేజ్ 1, 2, 3 అండ్ 4 ఫేజ్ 4 టోటల్గా 4 ఫేసెస్గా డెవలప్ చేస్తున్నామండి. సో ప్రీమియంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయబోతున్నాము, ఎందుకంటే హైవే ఫేసింగ్ కాబట్టి. సో ఈ వెంచర్లో మనకు డెవలప్మెంట్స్ వచ్చేసి 35,000 square feet క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం నాట్ BT రోడ్స్, కంప్లీట్గా సీసీ రోడ్స్ ఇస్తున్నాము. లైక్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, యాంపీ థియేటర్, సెటిల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, టెంపుల్, లైక్ ప్రీమియంగా డెవలప్ చేస్తున్నామండి. ఏదైతే సిటీలో విల్లా ప్రాజెక్టులు ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో సేమ్ ఆ కాన్సెప్ట్తో మన ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నామండి. సో ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్టయితే ఈ వెంచర్ చాలా బెటర్ అండి, ఎందుకంటే ఫేజ్ 1లో ఎంటర్ అవుతారు కాబట్టి అప్ టు ఫేజ్ 3 అయిపోయేసరికి చాలా టైం పడుతుంది, కానీ మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. సో మెయిన్ థింగ్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనం 2 పాయింట్స్ చూస్తాం. ఒకటి లొకేషన్, సెకండ్ కనెక్టివిటీ. సో కనెక్టివిటీ అండ్ లొకేషన్ చాలా బెటర్ అండి, ఎందుకంటే హైవే ఫేసింగ్ ఉంటుంది. లొకేషన్ కూడా శ్రీశైలం హైవే RRR ఇన్సైడ్ భారత్ ఫ్యూచర్ సిటీకి బిసైడ్ ఉంటుంది అనమాట. సో ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉన్నా, ఈ వెంచర్ గురించి డీటెయిల్ తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన అయితే నేను నెంబర్ ఇస్తాను, ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ సో మచ్.